ఓకే. ఇప్పుడు చూడండి మనకి మ్యాక్ ల్యాప్‌టాప్‌లో రైట్ క్లిక్ చేయాలి అంటే మీకేమని చెప్పాను? 2 ఫింగర్స్‌తో ఇలా ట్యాప్ చేయమన్నాను. సో, ఇప్పుడు మనకి ఇది వర్క్ అయిందనమాట. సో, రైట్ క్లిక్ అంటే ఈ యొక్క విండో అనేది మనకు ఓపెన్ అవుతుంది కదా! అయితే మీకు ఇంతకు ముందే చెప్పాను. మ్యాక్‌లో మనకి లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ అనేది పని చేయదు అని చెప్పాను కదా! అయితే మీరు ఇంతకుముందు విండోస్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే ఒకవేళ అదే ఫీచర్‌ని ఇక్కడ ఉపయోగించుకోవాలి అంటే ఇప్పుడు చూడండి ఈ యొక్క ట్రాక్ ప్యాడ్ ఉందా? ఈ యొక్క ట్రాక్ ప్యాడ్‌లో రైట్ సైడ్‌కి క్లిక్ చేసినప్పుడు అంటే ఈ కుడివైపు క్లిక్ చేసినప్పుడు మనకి రైట్ క్లిక్ వర్క్ అవ్వాలి అనుకుంటే అది కూడా చేసుకోవచ్చనమాట. అందుకోసం మనం ఏం చేస్తామనుకోనంటే సిస్టమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్తామనమాట. సో, సిస్టమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తరువాత ఇక్కడ మనకి ట్రాక్ ప్యాడ్ ఉంది కదా! సో, ట్రాక్ ప్యాడ్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇది సెకండరీ క్లిక్ అనమాట. అంటే మన యొక్క రైట్ క్లిక్ అన్నట్టు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకు చూడండి డిఫాల్ట్‌గా క్లిక్ ఆర్ ట్యాప్ విత్ 2 ఫింగర్స్ అనమాట. 2 ఫింగర్స్‌ని ట్యాప్ చేసినా, 2 ఫింగర్స్‌ని క్లిక్ చేసినా మనకి ఈ యొక్క రైట్ క్లిక్ అనేది వర్క్ అవుతుంది కదా! సో, అలా కాకుండా ఇక్కడ మీరు ఏం పెట్టుకోవచ్చు అనుకోనంటే చూడండి బాటమ్ రైట్ కార్నర్ లేదా బాటమ్ లెఫ్ట్ కార్నర్‌కి మనం క్లిక్ చేస్తే ఈ యొక్క రైట్ క్లిక్ వర్క్ అయ్యే విధంగా మనం చేసుకోవచ్చనమాట. ఇప్పుడు చూడండి క్లిక్ ఇన్ బాటమ్ రైట్ కార్నర్ సెలెక్ట్ చేశాను కదా! ఇప్పుడు నేనేం చేయొచ్చు అనుకోనంటే నా యొక్క ట్రాక్ ప్యాడ్‌లో కుడివైపు కిందకి ఇలా ప్రెస్ చేశాననుకోండి. ఇక్కడ నాకు చూడండి ఇది ఓపెన్ అయిపోయిందనమాట. సో, అంటే ఒకవేళ మీరు విండోస్ యూజ్ చేస్తున్నట్లయితే ఇది మీకు బాగా యూజ్ అవుతుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడైతే నేను దీన్ని వెంటనే చేంజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా మ్యాక్ ఎక్కువసేపు యూజ్ చేశాను కాబట్టి నాకు 2 ఫింగర్స్ ట్యాప్ అనేది బాగా యూజ్ అయిపోయిందనమాట. ఓకేనా? సో, 2 ఫింగర్స్‌తో ట్యాప్ చేస్తే నాకు రైట్ క్లిక్ అనేది వర్క్ అవుతుందనమాట. మీకెలా కావాలంటే అలా మార్చుకోండి.